కమ్ కమ్దా ఓ ఇదే మిట్టమ్మ మాయా మాయా మాయ్ కమ్ కమ్దా Everybody, one more time with us. K-Ram, 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 K-Ram. A very special AV to be played. Sit back, relax, and enjoy the AV. ఒక్కొక్క జనరేషన్ లో ఒక్కొక్కళ్ళు పుడుతుంటారు. అలా మెగా స్టార్ చిరంజీవి గారు ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా. మహారాజా రవితేజ గారు పోలీస్ వాడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కే వెళ్తాడు, పోస్ట్ ఆఫీస్ కాదు. రాథోడ్, విక్రమ్ రాథోడ్. నేచురల్ స్టార్ నాని గారు ఎట్లయితే అట్లా చూసుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు మన కిరణ్ అబ్బవరం గారు కడప జిల్లాలోని చిన్న ఊర్లో పుట్టిన ఆయన జీవితంలో మొదటి అడుగు ఉద్యోగం వైపు. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఒక స్థిరమైన జీవితం ఉన్నప్పటికీ ఆయన మనస్సు మాత్రం నటుడిగా ఎదగాలనే ఆశతోనే ఉండేది. అయితే ఆ దారి అంత సులువేమీ కాదు. ఆడిషన్స్, రిజెక్షన్స్, అవమానాలు ఇలా ఎన్నో. కానీ ఆయనకు నా టైం వస్తుంది అనే గట్టి నమ్మకం. కొంతకాలానికి రాజావారు రాణివారు అనే సినిమాతో ఆ టైం వచ్చింది. నువ్వంటే ఇష్టమని చెప్పడం పెద్ద కష్టమేం కాదురా. నువ్వంటే ఇష్టం లేదని వినడానికి మాత్రం చాలా ధైర్యంగా. ఆ సినిమా ఆయనకు పరిచయమే కాదు, కానీ ఆయనను ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం, వినరో భాగ్యం, విష్ణు కథ, మీటర్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించి సిగ్గెందుకు రహమ్మా వద్దు మడిసి జేబుల పెట్టు వాళ్ళు ఏమన్నా గానీ సభాషని సిటీ కొట్టు అనే సినిమాతో సంచలన విజయాన్ని సాధించి సినీ పరిశ్రమను తన వైపుకు తిప్పుకొని ఇప్పుడు కే-ర్యాంప్ అనే సినిమాతో దుల్లగొట్టేశారు. ఇదేమిటమ్మా మాయా మాయా మాయ్ కమ్ కమ్దా ప్రతి సినిమా ఆయనకు ఒక కొత్త పాఠం, ప్రతి కష్టం ఆయనకు ఒక కొత్త మెట్టు. ఇవాళ ఆయన స్థానం ఒక రైజింగ్ స్టార్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. యంగ్ డైరెక్టర్లకు ఈయనే మొదటి ఆప్షన్ గా నిలుస్తున్నారు. తన కష్టానికి ఫలితంగా అనేక యూత్ ఇన్స్పిరేషన్ అవార్డులు, రైజింగ్ స్టార్ గౌరవాలతో పాటు వాటికంటే గొప్పవైన ప్రేక్షకుల ప్రేమ అభిమానాన్ని పొందుతున్నారు. ఆయన జీవితాన్ని మనం చూస్తే ఒక గోల్ పెట్టుకున్నప్పుడు అసాధ్యంగా అనిపించి చాలా కష్టం అనిపించవచ్చు. కానీ ఒక క్రమశిక్షణతో, కృషితో, ధైర్యంగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా మనం పెట్టుకున్న గోల్ ను రీచ్ అయి మనం కూడా ర్యాంప్ పాడించవచ్చు. దింపడం అంటూ మొదలు పెడితే ఎంత లోతు దింపుతామో కూడా తెలియదు. కిరణ్ అబ్బవరం గారు ఇలాగే హిట్లు కొడుతూ నెక్స్ట్ స్టెప్ కి వెళ్లాలని కోరుకుంటూ ఆయన తర్వాత చేయబోయే చెన్నై లవ్ స్టోరీ సినిమాకు ఆల్ ద బెస్ట్ చెబుతూ సో లెట్స్ వెల్కమ్ కిరణ్ అబ్బవరం గారు ఆన్ ద గ్రాండెస్ట్ స్టేజ్ ఆఫ్ రెజో ఫెస్ట్ 2025 presented by Resonance Junior Colleges and Resonance Schools. All right, put your hands together. Please welcome on stage Kiran Abbavaram Garu. Everyone, K-Ram, K-Ram, K-Ram. Come on. Krishna Kumari Madam to join us on stage and present a bouquet to Kiran Abbavaram Garu. ముత్యమా ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా. I now request Kiran Abbavaram Garu to speak a few words and address the gathering. Thank you. Very good morning, everyone. ఇప్పుడే నిద్ర లేచా, అలా లోపలికి రాగానే మీ అరుపులతో నిద్ర మొత్తం పోయింది.
ముందుగా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన సార్ పూర్ణచంద్రరావు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ సో హ్యాపీ బీయింగ్ హియర్. ఇక్కడికి ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నా ఇన్వైటింగ్ మీ హియర్. ఎలా ఉన్నారంతా? అసలు ఎంత చక్కగా ఉన్నారో అందరూ, అరుపులతో హ్యాపీగా నవ్వుకుంటూ. ఏం చదువుతున్నారు అందరూ? అంటే ఇంటర్మీడియట్ అందరూ? ఏం చదువుతున్నారంతా? అవునా? అలా లేరు మీరు, మీ ఎనర్జీ ఇంకా చాలా గట్టిగా ఉంది. అంటే ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఎందుకంటే ఏదో వయసులో కొంచెం పెద్ద కదా, ఏమన్నా చెప్దామంటే మీ అంత స్కిల్ మాకు ఉండదు. ఇప్పుడు మీ పక్కన కూర్చొని ఏదైనా టెక్నాలజీ గురించి మాట్లాడదామంటే మీకు తెలిసిన టెక్నాలజీలో 50% కూడా నాకు తెలీదు. మీరందరూ అంత అడ్వాన్స్డ్ ఉన్నారు ఇప్పుడు అన్నిట్లో. మా బంధువులు పిల్లలు ఎవరన్నా ఉంటారు కదా, ఎప్పుడన్నా పక్కన కూర్చొని అరే మనం ఏదో కొంచెం పెద్దోళ్ళం కదా, వాడు ఏదో 10th ఉన్నాడు, ఇంటర్మీడియట్లో ఉన్నాడు, వాడికి ఏదో 2 సలహాలు ఇద్దాం, ఏదన్నా మనకి తెలిసిన నాలెడ్జ్ వాడికి చెప్దామంటే వాడు తిరిగి చెప్పేది మనకు అర్థం కదా, సైలెంట్గా పక్కకు లేసి వెళ్ళిపోవడమే. ఎందుకు వచ్చిందిలే వెళ్తే అనిపించుకోవడం మనకేం తెలియదని చెప్పి అంత ఫాస్ట్గా ఉన్నారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. టెక్నాలజీ వైజ్ అందరూ చాలా గట్టిగా నేర్చుకుంటున్నారు. మాకున్న స్కోప్ కన్నా, అంటే మేము మీ వయసులో ఉన్నప్పుడు మాకున్న స్కోప్ కన్నా ఇప్పుడు మీకు చాలా అమ్యూనిటీస్ ఉన్నాయి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మీరందరూ చాలా గట్టిగా విజిల్స్. తమ్ముడు హాయ్ హాయ్ బా, థ్యాంక్ యూ. ఒక్కసారిగా చీకట్లో లేచినట్టు లేచారు అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ. అయ్యో, మొన్న హేమంత్ అన్న వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు అన్న మీరు ఇలా రావాలన్నా బాగుంటుంది స్టూడెంట్స్ అని చెప్తే నేను అన్నానన్నా సరే అన్న, కొంచెం ఏదో మొన్ననే సినిమా అయిపోయింది, ఈవెంట్ అయిపోయింది, ఏదో కొంచెం కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నానన్న. తర్వాత ఇప్పుడు ఎవరికి ఎక్కడికి కనిపించట్లేదంటే నాకు మీ అందరి వీడియో ఒకటి చూపించారనమాట. అంటే మీ ఫెస్ట్ ఎలా జరుగుతుంది, స్టూడెంట్స్ వైబ్ ఎలా ఉంటుంది అని నాకు ఒక వీడియో చూపించగానే దాంట్లో ఒక కోట్ రాస్తుందనమాట. ఆ వీడియోలో 10,000 మంది స్టూడెంట్స్ కోరుకుంటున్న వరం అబ్బవరం అనగా నాకేం అర్థం కాలే, ఇంకా పిచ్చి లేచిపోయింది ఒకసారి. అయ్యో ఏంది స్వామి ఇది, నాకేం అర్థం కాక లేదు. ఎట్టి పరిస్థితుల్లో రావాలి, మిమ్మల్ని కలవాలనుకున్నాను. చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం. అమ్మా అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంత లవ్ చూపిస్తున్నందుకు నా మీద ఐఎమ్ సో హ్యాపీ. మాటల్లో చెప్పలేను, అంత హ్యాపీగా ఉంటుంది. లైక్ ఏ బ్రదర్, నన్ను లైక్ మీ బ్రదర్లానో లేకపోతే వాట్ ఎవర్, అంటే ఇంత మంచి ప్రేమ చూపిస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. నేనేమైనా చెప్పగలను అంటే ఒక 2 minutes మేడం, కొంచెం ఏదో వీలైనంత మంచి మాటలు ఏదైనా 2 నిమిషాలు మాట్లాడుకుందాం. అదే ఇందాక చెప్పినట్టు టెక్నాలజీలో కానీ ఏదన్నా నీకు మేము చెప్పగలిగింది ఏమీ లేదు. మాకన్నా మీరు చాలా అడ్వాన్స్డ్ ఉన్నారు. వయసులో కొంచెం పెద్దోళ్ళం కాబట్టి అక్కడి నుంచి దాటి వచ్చాం కాబట్టి నాకు అనిపించేది ఏంటంటే ఎప్పుడు ఏదో అందరూ ఒకసారి నవ్వండి గట్టిగా, నవ్వండి అందరూ, హ్యాపీగా స్మైల్స్ పెట్టండి అందరూ. ఇదిగో ఎంత చక్కగా నవ్వుతున్నారు చూడండి. లైఫ్ అంతే సింపుల్, హ్యాపీగా నవ్వుతూ ఉండండి. నన్ను నమ్మండి, ఏదేమైనా హ్యాపీగా నవ్వుతూ ఉండండి. ఇప్పుడు మనకి అనిపిస్తుంది మీరున్న స్టేజ్లో అరే నెక్స్ట్ ఫేస్ ఆఫ్ లైఫ్లో చిత్తకొట్టేద్దాం, అన్నీ సాధించేద్దాం, ఇంకా హ్యాపీగా ఉందామని. ఇంకొక ఫేస్లో ఇంకా హ్యాపీగా ఉందామని. కానీ ఇయర్ పెరిగే కొద్దీ కష్టాలు పెరుగుతాయి తప్ప ఏం తగ్గవు. మనం చేయగలిగిందంతా ఏంటన్నా ఉంది అంటే నవ్వుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోవడమే. చాలామంది అనుకుంటాం మనం అరే ఏం సాధిద్దాం, అంటే మనకి చాలామంది గోల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు అది సాధిద్దాం ఇది సాధిద్దామని. బట్ మీరేమైనా చేయగలిగింది ఇప్పుడు అంటే లైఫ్లో సక్సెస్ అవ్వడానికి నాకు తెలిసింది ఏంటంటే మెయిన్ రీజన్, మాకు చాలా లేట్ అయింది నాకు తెలుసుకోవడానికి. నాకు 27 years వస్తే కానీ తెలియలా నాకు లైఫ్లో నాకు ఏం కావాలి, నేను ఏమవుదాం అనుకుంటున్నాను అన్న రియలైజేషన్ నాకు ఎప్పటికో కాలేజ్ అయిపోయేసి బయటకు వెళ్ళి జాబ్ చేసిన తర్వాత ఒక 2 yearsకి తెలిసింది. నిజంగా ఒక ఇంటర్మీడియట్ అప్పుడో లేకపోతే బీటెక్ ఏజ్లోనో నాకు ఏం కావాలి లైఫ్లో నేను రియలైజ్ అయింటే ఇంకా చాలా బాగుండేదేమో. కొంచెం లేట్ అయింది. మీరు లేట్ చేయకండి.
హ్యాపీగా రిలాక్స్డ్గా మీకు తెలుస్తుంది కదా మీరు దేంట్లో సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటున్నారు, ఏమవ్వాలనుకుంటున్నారు, మీరు ఏమైతే మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది అనుకుంటున్నారో అది మాత్రమే అవ్వండి. అది ఏదైనా పర్లేదు, అది చిన్న పనా పెద్ద పనా అన్నది మాత్రం చూడొద్దు. ఏది చేస్తే డబ్బులు ఎక్కువ వస్తుంది అన్నదైతే అస్సలు చూడొద్దు. ట్రస్ట్ మీ, మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాదన్న కానీ ఎక్కువ కోట్లు ఉండేవాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారన్నదైతే అస్సలు నేను నమ్మను ఆ విషయం. మీరు హ్యాపీగా ఉండాలంటే ఏం చేస్తే హ్యాపీగా ఉంటారో అదే చేయండి. హ్యాపీనెస్ వెనకాల పరిగెత్తండి తప్ప ఏదో నాకు అది చేస్తే బాగుంటుందేమో పక్కనోని చూసి చేతులు కాల్చుకునే పని అయితే చేయొద్దండి. ఏంట్రా మాతో మాట్లాడే మాటలు ఇవా అన్నట్టు చూస్తున్నారేంటి అందరూ? ఇలాగే చాలా అల్లరిగా హ్యాపీగా ఎంజాయ్ యువర్ లైఫ్ ప్లీజ్. అదే నేను చెప్పగలిగింది ఏదన్నా ఉందంటే మీరు ఏమవ్వాలనుకుంటున్నారో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రియలైజ్ అవ్వండి. మీ లైఫ్ ఇంకా చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఏమవ్వాలనుకుంటున్నారో తొందరగా రియలైజ్ అయిపోండి. ఎవరి మాట వినొద్దు, అది ఎవరైనా సరే ఎవరి మాట వినొద్దు. మీకు ఏమవ్వాలనుకుంటున్నారో అది అయిపోండి. హాయ్ థ్యాంక్ యూ. ఇంకేనా నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? చెప్పండి అమ్మా, చెప్పండి. You can you pass on the mic? Hi sir, హాయ్. myself Nikhil from Shatavana 3. Sir, self confidence ki inka success ki sambandham ఏంటి sir? సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి Success ki అది రెండు చాలా మ్యూచువల్ అండి. నువ్వు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే నీ సక్సెస్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. నేను అందుకే ఇందాక చెప్పా, ఏదేమైనా సరే నీ గోల్ని చూస్ చేసిన తర్వాత నీ అస్త్రం ఒక్కటే, కాన్ఫిడెన్స్. బీ వెరీ వెరీ కాన్ఫిడెంట్. నువ్వు ఏదైనా చేయాలనుకున్నావు అంటే ఖచ్చితంగా చేస్తావు, ఎవడు ఆపలేడు. Next question. Hi sir, myself Jwala from Dunigal campus. హాయ్. మీ ఫస్ట్ ఫిలిం చేసినప్పుడు మీరు ఇంత పెద్ద స్టార్ అవుతారని అనుకున్నారా? అనుకున్నానమ్మా, ఖచ్చితంగా అవుతాను అనుకున్నా. Hello sir, this is Pallavi from Dundigal campus. హాయ్ పల్లవి. Firstly, మీలాగే నేను కూడా పవన్ కళ్యాణ్ కి చాలా పెద్ద ఫ్యాన్ ని. ఓ సూపర్. సార్, మీరు ఇంటర్ లో చేసిన చిలిపి అడ్వెంచర్ ఏమైనా ఉందా? ఒకటే రెండమ్మా, చేసిందంతా చిలిపి పనిలే. చదువు అబ్బలేదు నాకు అంతగా. ఎంత చదువుకుందామన్నా చదువు అబ్బలే ఆ టైంలో. ఇదిగో గోడలు దూకి సినిమాకి వెళ్ళడం అలాంటి చిల్లర పనులన్నీ చేశాను. Hello sir, this is Deepanvita. హాయ్ దీపాన్విత. Here. From Hapsiguda campus. హాయ్ అమ్మా. హాయ్. Once can you do the step? ఇదేమిటమ్మా మాయా సాంగ్? అమ్మా అసలు అది Please for us. అస్సలు ఇక్కడ అవ్వదమ్మా, అదేదో కెమెరా ముందు కాబట్టి ఇక్కడ అవ్వదు. థ్యాంక్ యూ. మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం ట్రెండింగ్ అదే సార్. మా అందరు స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు ఒక చిన్న స్టెప్ మా బాయ్స్ కూడా మీకు అస్సలు మీరు పర్మిషన్ దయచేసి అది జస్ట్ ఒక చిన్న స్టెప్. కొంచెం చెప్పాను కదా, అది కెమెరా ముందు అయితే ఓకే కానీ సార్ ఇక్కడ కొంచెం ఐ ట్రై. మీరు చేయండి, నేను ఉంటాను పక్కన, మీరు చేయండి హ్యాపీగా. ఆనందా. Hi sir, I'm Nirmisha from Dundigal campus. హాయ్ అమ్మా. హాయ్. మీలో మీకు నచ్చిన ఫేవరెట్ క్వాలిటీ ఏంటి? దేనికి భయపడినమ్మా. ఐల్ బి వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ లైఫ్. దేనికైనా కాన్ఫిడెంట్గా ఉంటాం. హలో సార్. హాయ్ అమ్మా. హాయ్. ఐ యామ్ లోహిని ఫ్రమ్ సుచిత్ర క్యాంపస్. హాయ్ అమ్మా. ఏం చేయాలన్నా టైం సరిపోట్లే, ఎట్లా మేనేజ్ చేయాలన్నా? ఫోన్ కాసేపు పక్కన పెట్టండి అమ్మా, టైం ఉంటుంది. సో మీరు పంచులేస్తే నెక్స్ట్ క్వశ్చన్ అడగడానికి భయపడుతున్నారు సార్. హలో. 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 Hi sir, హాయ్. హాయ్ అండి. myself Sujit. హాయ్ సుజిత్. Sir, మీ స్టడీస్ మీ లైఫ్ లో మీకు ఎట్లా యూజ్ అయ్యాయి? అర్థం కాలేదు. మీ స్టడీస్ సార్, మీ స్టడీస్ మీకు లైఫ్ లో ఎలా యూజ్ అయ్యాయి? అంటే నాకు మోర్ దెన్ స్టడీస్ ఏంటంటే నేను చదివే ప్రాసెస్లో నా చుట్టుపక్కల చాలామంది నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, బీభత్సంగా ఎదవలు. వాళ్ళ వల్ల నాకు ఏం యూజ్ అయిందంటే మేబీ తెలియకుండా నేను చిన్నప్పటి నుంచి హాస్టల్ అమ్మా. నేను అంటే నేను 6th క్లాస్ నుంచి హాస్టల్లో పుట్టి పెరిగాను. దానివల్ల డిఫరెంట్ ప్లేసెస్ నుంచి అందరూ వస్తారు కదా, వాళ్ళ వ్యక్తిత్వాలు వాళ్ళ బిహేవియర్లు. మోర్ దెన్ స్టడీస్ ఏంటంటే లైఫ్ జర్నీస్ ఎక్కువ నేర్చుకున్నాను నా పర్సనల్ ఫీలింగ్. ఇప్పుడు నన్ను అడిగారు అనుకో, కెమిస్ట్రీ ఫిజిక్స్ అసలు నాకు ఏం ఒక్క మొక్క గుర్తులేవు. అసలు మ్యాథ్ A+B² అన్నా కానీ తడబడిపోతాను, నేలకి తిరిగేస్తుంది, మనకు తెలియదండి. హలో సార్, అబ్బా
If you had to describe your life with one of your movie titles, what would it be? రాజావారు రాణి గారు. వన్ లాస్ట్ క్వశ్చన్. హాయ్ సార్. హలో హాయ్. ఇక్కడ సార్. నా పేరు మహేశ్వర్ రెడ్డి సార్. హాయ్ మహేష్. మాది కూడా రాయలసీమ సార్. ఓ సూపర్. ఇప్పుడు ఇక్కడ ప్రాంతాల గురించి ఎందుకులేమ్మా చెప్పు. మీకు లైఫ్ నేర్పిన బిగ్గెస్ట్ లెసన్ ఏంటి సార్? ఒకనో పాయింట్ ఆఫ్ టైంలో నాకు లైఫ్లో ఏం కావాలి అని నేను ఆలోచించినప్పుడు నాకు అనిపించింది సినిమాల్లో అయితే పనికొస్తానేమో, సినిమాల్లో ఉంటే నేను హ్యాపీగా ఉంటానని. సో ఐ రియలైజ్డ్ వాట్ ఐ వాంట్ అండ్ ఐఎమ్ ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు. ఐఎమ్ సో హ్యాపీ. అదే నేర్పించింది అంతే. సో థ్యాంక్ యూ సార్. విత్ యువర్ పర్మిషన్ మా బాయ్స్ అంతా మీ ముందు ఇదేమిటమ్మా పర్ఫామ్ చేయాలనుకుంటున్నారు. నేను వీక్షిస్తాను, మీరు పర్ఫామ్ చేయండి. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ముత్యమా ముత్యమా వస్తవా, ముద్దులే మత్తుగా ఇస్తవా, ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా, ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా. Thank you very much, boys. Thank you so much.